హాయ్ పొలిటికోస్ వ్యూవర్స్. ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట మండలంలో ఉన్నటువంటి మసీద్పూర్ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ వనజ గారు మహిళా సమైక్యలో ఉన్నటువంటి మన వనజ గారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆమె కోళ్ళ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా సంఘాల ద్వారా 50 కోళ్లను తీసుకొని ఇక్కడ వాళ్ళు పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేసుకొని దాదాపుగా ఇక్కడ దాదాపు 150-200 కోళ్ళను కూడా వాళ్ళు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు దాదాపు రోజు 20-30 గుడ్లు కూడా పెడుతున్నాయి. ఈ గుడ్ల వల్ల కూడా వాళ్ళకి రోజుకి ఒక గుడ్డు ధర 15 రూపాయలలాగా వాళ్ళు మిగతా ప్రజలకు కూడా అందజేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మహిళలు కూడా చైతన్యవంతం కావాలి. ఆ దిశగా వనజ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క మహిళ ఎదగాలని చెప్పి కోరుకుంటూ, ఇదే విధంగా ఇలాంటి పరిశ్రమలు ఇంకా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలను తీసుకొని ప్రతి మహిళ ఎదగాలని చెప్పి వారు కోరుతా ఉన్నారు. ఈ విధంగానే ఇంకా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ప్రతి ఒక్కటి పొంది అదేవిధంగా ప్రతి ఒక్క మహిళ ఎదగాలి. దాంతో భాగంగా ఇందులో వారు వనజ గారు శారీస్ కూడా వాళ్ళు చిన్నగా స్టార్ట్ చేసి దాని షాప్ కూడా పెట్టుకోవడం జరిగిందని చెప్తారు. ఈ విధంగా మహిళా సంఘాల ద్వారా చాలామంది మహిళలు ఎంతోమంది మహిళలు కూడా ఎదుగుతూ ఉన్నారు. ఇది చాలా ఆనందించదగ్గ విషయం. ఇదే విధంగా ప్రతి మహిళ కూడా ఈ విధంగానే మహిళా లోకానికి ఆదర్శంగా నిలవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. నా పేరు వనజ. నేను మజీద్పూర్ నుంచి మాట్లాడుతున్నాను. నేను మహిళా సంఘాలలోకి వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చెందిన దాంట్లో భాగంలో నాకు ఫస్ట్ అయితే శారీ షాప్ ఇంట్లో అమ్మేదాన్ని, తర్వాత షాప్గా డెవలప్ అయినాను. తర్వాత మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మహిళల కోసం అనేసి కోల్టీ ఫామ్ కోసం అనేసి కొన్ని కోళ్ళు ఇలాంటి అభివృద్ధి చెందాలి మహిళలు అనే విషయానికి కొన్ని కోళ్ళు అవిస్తే ముందు ప్రజెంట్గా మా దగ్గర ఒక 5 కోళ్ళు, మా వారికి చాలా ఇంట్రెస్ట్ అనమాట పాడి పరిశ్రమ అది పెంచడం అనేసి. మా కావులు గేదెలతో పాటు మేకలు అలాగే కోళ్ళు ఉండాలి అనేసి మా వారు 5 కోళ్లతో స్టార్ట్ చేసిండ్రు. తర్వాత ఒక 6 months బ్యాక్ మన ప్రభుత్వం నుంచి కూడా నేను ఒక 50 కోళ్ళను కొనుగోలు చేస్తున్నాను. ఆ 50 కోళ్ళతోని ఇప్పుడు మా దగ్గర ఒక 150 వరకు అయినాయి. అవి రోజు ఒక 15 వరకు గుడ్లు పెడుతూ ఉంటాయి. చిన్న చిన్న కోళ్ళుగా ఉన్నాయి, ఇంకా పెద్దగా ఉన్నాయి. ఇంకా దీంతో ఇంకా డెవలప్ చేసి ఇంకొక 1000 కోళ్ళ వరకు చెయ్యాలి అనేది మా ఆకాంక్ష. మా వారికి చాలా ఇంట్రెస్ట్. అందుకనే ఈ పరిశ్రమను ఇలా అభివృద్ధి చెందుదామని ఆలోచిస్తాం. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న మన ఆర్థిక వ్యవస్థని మహిళలు ఆర్థికంగా ఎదగాలి అనేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు తలపెట్టిన ఈ కోళ్ళ పరిశ్రమ ఏంటి అంటే నాటుకోళ్ళు. మామూలుగా అంటే మనం తినేదంతా బాయిలర్ కోళ్ళు, అది ఒక 40 రోజులకే పెరుగుతుంది. దాన్ని తినడం వల్ల ఎన్ని నష్టాలు అనే అందరికీ తెలుసు, కొందరికి తెలీదు. కానీ మన మహిళలకి ఇలాంటి ఆరోగ్యరీత్యా తెలిసిన విషయాలు తో మనం ఎలా డెవలప్ కావచ్చు. మనం కోళ్ళం పెంచుకుంటే నాటుకోడి అంటే దానికి ఎలాంటి ఇంజెక్షన్స్ ఇవ్వరు, ఎలాంటి మందులు ఇవ్వరు. అది న్యాచురల్గా పెరగాలి. ఏముంది దానికి కొన్ని మన ఇంట్లో ఉండే ధాన్యాలతోనూ తర్వాత బయటకు వదిలితే పక్కనున్న పురుగులు పేడలో కానివ్వండి అక్కడక్కడవి తవ్వుకొని తినడం వల్ల వాటికి మంచి ఎనర్జీ వస్తుంది. అట్లాగే నాటుకోళ్ళల్లో ఉండే ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కోడిగుడ్లలో మనం బాయిలర్ కోళ్ళు తింటే ఎన్ని కోళ్ళు తిన్నా ఎన్ని కోడిగుడ్లు తిన్నా వేస్ట్. ఇలాంటి ఒక్క కోడిగుడ్డు తింటే 1 కాదా 2 తిన్నా కానీ చాలా మంచిది. అయితే మన కోడిగుడ్డు బయట దొరికేవి 6 రూపాయలు 5 రూపాయలు అయితే నాటు కోడిగుడ్లు మాత్రం 15-20 రూపాయల వరకు ఉంటున్నాయి. దీనికి చాలా వాల్యూ ఉంది. అందుకని ఇప్పుడు మన గవర్నమెంట్ తలపెట్టిన ఈ స్కీమ్లో నుంచి నేనైతే ఎంతో కొంత అభివృద్ధి చెందినా అనుకుంటున్నాను. నాతో పాటుగా అందరు అభివృద్ధి చెందాలి అంటే ఫస్ట్ ఏమంటున్నారు 10 to 50 లేదు అంటే 100,000 వరకు కూడా ఫార్మ్స్ పెట్టుకోమని గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. కాబట్టి నేనైతే ఒక 50 తీసుకొని ఒక 150 వరకు చేసుకున్నాను. అలాగే అందరూ ముందుకొచ్చి అందరూ తీసుకొని ఇలాగే అభివృద్ధి చెందాలనేది నా ఆశ. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కోళ్ళతో పాటుగా వివిధ స్వేచ్ఛగా ఎగురుతున్నటువంటి పక్షుల కోసం కూడా వనజ గారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చెట్లపైన వాటికి ధాన్యానికి సంబంధించినటువంటి ఫీడ్ కూడా పెట్టడం జరిగింది. దాదాపుగా 30 ఫీడ్లు ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. ఇట్లా సోషల్ వర్క్ సమాజానికి సేవ చేయాలనే ఒక దృక్పథంతో ఇక్కడ పశుపక్షాదులను కాపాడాలనే ఒక సంకల్పంతో ఇక్కడ వనజ గారు చెట్లపైన కూడా ఇట్లా ధాన్యాన్ని వాళ్ళకి పక్షుల కోసం పెట్టడం జరిగింది. ఇదే విధంగా కోళ్ళ పరిశ్రమను కూడా వారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా ప్రతి మహిళ కూడా ఈ విధంగానే ఎదగాలని చెప్పి కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.